ఇంతవరకు మన భారతదేశంలో నేను చాలా ప్లేసెస్కి రైడ్ చేసిన, కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు మొదటిసారి జరిగింది. మీకు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు రైడ్ చేస్తున్నప్పుడు కలిగిందా? కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. लड़ने का नहीं है मेरे, मैं तुमसे लड़ने के लिए नहीं है. अरे चाबी है 5 मिनट. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. శుభోదయం అందరికీ అండ్ హాయ్ హలో నమస్తే ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. ఐ హోప్ నార్త్ ఈస్ట్ రైడ్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. సో నేను ఆల్రెడీ మనం ఒక ట్రైబల్ హౌస్కి వెళ్ళి ఒక మంచి ఎక్స్పీరియన్స్ తీసుకొని వచ్చినాం. ఐ హోప్ మీరు ఆ బ్లాగ్ చూసిరని చెప్పి అనుకుంటున్నా. ఒకవేళ మీరు చూడకపోతే ఛానల్ లోపలికి వెళ్ళి ఆ బ్లాగ్ చూడండి, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీరు చూడడం స్టార్ట్ చేస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇదే వీడియో కాదు, ప్రతి వీడియో తప్పకుండా లైక్ చేయండి. అండ్ నా లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్ని మీరు ఎట్లయితే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడతారో ఈ వీడియోని కూడా మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఇంకా వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. సో ఈరోజు మన రైడ్ ఇంకా ఎక్సైటింగ్ ఉండబోతుంది. ఈరోజు మనం త్రిపుర నుంచి మిజోరం వెళ్తున్నాం, ది మిస్టీరియస్ స్టేట్ ఇన్ నార్త్ ఈస్ట్. మిజోరంలో ఐజోల్కి వెళ్ళబోతున్నాం అనమాట. సో మనం ఫటాఫట్ లగేజ్ తీసుకొస్తాం, బండి పైన అమౌంట్ చేద్దాం, ఇక్కడ నుంచి బయలుదేరదాం. మోటో వ్లాగ్లో మీ అందరినీ కలుసుకుంటాం, పదండి. Thank you so much, Madhuri ji. Bye bye. Bye bye bye. Take care. Bye bye bye. Hello. All right, welcome back to the Moto Jockey Show. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు. అందరికీ శుభోదయం. సో మనం కరెంట్లీ త్రిపురలో ఉన్న కుమార్ఘాట్ అనే ప్లేస్ నుంచి ఐజోల్ వెళ్తున్నాం. చెప్పిన కదా పొద్దున్నే, మిస్టీరియస్ స్టేట్ ఇన్ నార్త్ ఈస్ట్. సో ఈ 7 స్టేట్స్లో మిజోరం ఇస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ వెరీ అండ్ మిస్టీరియస్ స్టేట్. ఎందుకన్నా అంటే అక్కడ కల్చర్ కానీ అక్కడ ప్లేసెస్ కానీ చాలా ఉన్నాయి మనం ఎక్స్ప్లోర్ చేయడానికి. కానీ ఇప్పుడు కరెంట్లీ నార్త్ ఈస్ట్లో సిచ్యువేషన్ ఎట్లుందంటే మిజోరంలో ఏం గొడవలు లేవు, కానీ మణిపూర్లో గొడవలు స్టార్ట్ అయినాయని చెప్పి అంటుర్రు. బట్ స్టిల్ మనమైతే మిజోరం వెళ్దాం, మిజోరం తర్వాత మణిపూర్ కూడా వెళ్దాం, వెళ్ళి చూద్దాం అసలు మనకి ఎలా చేయనిస్తారా ఎలా చేయనియరా. ఇప్పుడు వన్ సైడ్ ఆఫ్ ది నార్త్ ఈస్ట్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేసినాం, లైక్ ఆల్ ద వే ఆసాం నుంచి త్రిపుర మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసుకొని నెక్స్ట్ స్టేట్కి వెళ్తున్నాం, అది మిజోరం. అండ్ మిజోరంలో ఐజోల్ వెళ్తున్నాం మనం ఈరోజు. ఇక్కడ నార్త్ ఈస్ట్లో ఇంకో విషయం ఏంటంటే సాయంత్రం 5 అయిపోగానే చీకటి అయిపోతుంది. సో 5 గంటల లోపల మనం రీచ్ కావడానికి ట్రై చేయాలి. ఓహోహోహోహో, ఈడ బండ్లు కొంచెం అందరూ క్రేజీగా నడిపిస్తుర్రు. మనం यहाँ पे थोड़ा लोग क्रेजी चला रहे, अपन को ही आराम से जाना होगा. ये और एक చెక్ పోస్ట్ భయ్యా, చెక్ పోస్ట్ వచ్చినప్పుడు నువ్వు ముందే ఆపాలి, ఒక బండి పోయిన తర్వాత నువ్వు పోవాలి. बुला रहे क्या वो लोग? पुलिस लोग बुलाए अपने को? नहीं बुलाए. మనల్ని పోలీసు వాళ్ళు ఎప్పుడు పిలవరబ్బా, ఎందుకంటే వాళ్ళకి భయం మనం ఏం రికార్డ్ చేసి మళ్ళీ ఇంటర్నెట్లో పెడతామని. ఫస్ట్ టైం అనుకుంటా బండి ఉన్న తర్వాత ఇట్లాంటి సిచ్యువేషన్లో బండి నడిపిస్తున్నా. బండి జస్ట్ 1 కిలోమీటర్ వెళ్తుంది అంతే రేంజ్. పెట్రోల్ అస్సలు లేదు, అండ్ పెట్రోల్ బంక్ ఇంకా 3.4 కిలోమీటర్స్ ఉంది. అంటే 1 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది, కానీ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. బండి అట్లా ఏం ఆగిపోదు. కానీ ఇక్కడ పెట్రోల్ బంక్ అవైలబిలిటీ కూడా చాలా తక్కువనే ఈ పర్టికులర్గా నార్త్ ఈస్ట్ స్టేట్లలో. త్రిపుర పోలీస్ బాగా టైట్ నాకాబందీ ఉంది ఇక్కడ త్రిపుర పోలీస్ది. అమ్మ దేవుడా బతికిచ్చినావు, పెట్రోల్ బంక్ దొరికింది. మధ్యలో అయితే కొంచెంసేపు అనుకున్నా రాంగ్ డెసిషన్ తీసుకున్నావురా విజయ్. ఆడ ఒక 200 రూపీస్ అన్న పెట్రోల్ కొట్టించుకోవాల్సింది. XP95 మా అంటే ఎంత, ఓ 10 రూపాయల కోసం నువ్వు ఇంత రిస్క్ చేసినావా అని చెప్పి అనిపించింది, కానీ దొరికింది పెట్రోల్ బంక్. ఇప్పుడైతే రోడ్ ఖతర్నాక్ ఉంది, కానీ ఈ రోడ్ ఎక్కడ దాకా ఇట్లుంటుంది అన్నది మనకు తెలియదు. ఏమైంది దీనికి ఇట్లా నడిపిస్తున్నాడు. छोड़ो वो कोई ऐसे आड़ा तेड़ा चला रहा वो.
इसके बाद में अपने को शुरू होता सो दिन तो अरे अम्मा और अपन क्यों ऐसा कर रहा है वो? अरे व्हाट इज द प्रॉब्लम ब्रो, व्हाट इज द प्रॉब्लम? क्यों चला रहे ऐसे गाड़ी तुम? नहीं लगा, लेकिन तुम ऐसा चलाओगे तो तुम गिर जाओगे और मैं भी गिर जाऊंगा। हाँ कैसा भी चलाओ, मेरे गाड़ी के सामने चलाओ मत, तुम आगे जाके चलाओ। तुम कैमरा पे क्यों हाथ लगा रहे हो? व्हाट इज द प्रॉब्लम ब्रो? अभी क्या हुआ? नहीं लगा मेरे गाड़ी पे। हाँ क्या हुआ, प्रॉब्लम क्या है बोलो? नहीं लगा तो क्यों, प्रॉब्लम क्या है? हाँ ब्रो मैं इतना ही बोल रहा हूँ कि ठीक है, मैं इतना ही बोल रहा हूँ कि सुनो मेरा बात सुनो। तुम खाली पीले ऐसा चलाओगे तुम गिर जाओगे और मैं भी गिर जाऊंगा, बस इतना ही बोल रहा हूँ। कैसा भी चलाना है आपका मर्जी, आपका गाड़ी आपका मर्जी, ठीक है? तुमसे लड़ने का नहीं है मेरे, मैं तुमसे लड़ने के लिए नहीं आया। अरे चाबी ए ब्रो, चाबी दे दो। नहीं प्लीज़ चाबी दे दो, मेरे को तुमसे झगड़ा नहीं करना है। नहीं चाबी दो प्लीज़ ब्रो। ठीक है हम लोग चले जाएंगे, दे दो प्लीज़ चाबी दे दो, प्लीज़ चाबी दे दो, ठीक है? नहीं कर रही मैं वीडियो। देखो हाथ हटा के बात करो, फर्स्ट ऑफ ऑल प्लीज ब्रो, प्लीज ब्रो, प्लीज़ क्यों वीडियो क्यों बना रहे हो? अब भी आप वीडियो बना रहे हो, बनाना सही नहीं। ठीक है ब्रो, सी मैं बंद बोलो। अभी तुम्हारे यहाँ पे हुआ झगड़ा, खाली पीली। देखो उसको बस में कुछ भी नहीं बोला, बस बोला कि अरे यार तू आराम से चला। इधर से गया वो, अगर वो लगता वो तो गाड़ी को लगता तो हम दोनों नीचे गिर जाते थे। खाली पीली मार लगता था, हॉस्पिटल में जाते थे। और उसको कुछ भी नहीं बोले, तुम भैया नॉर्मली चलाओ, अच्छा चला लो, तुम थोड़ा दूर से जाओ बोले तो उन्हें झगड़ा ही कर रहा। अगर वो यही झगड़ा अगर हैदराबाद में कहीं और पे करे तो उसका हड्डी पसली तोड़ देते थे। हाँ यार यहाँ पे इधर फॉरेस्ट में तो और बदतर करते हो, मारपीट भी हो जाता है एटलीस्ट। और वो बोल रहा है वीडियो मत निकालो, बोले तो तुम वीडियो निकाल रहे हो उसका। हाँ तो वीडियो नहीं निकालूंगी फिर प्रूफ कहाँ से देंगे यार? तुम्हारा कैमरा भी बंद कर दिया, मुझे लगा कहीं पे भी जाओ वीडियो निकालना चाहिए। डर गई क्या तुम? डर गई? नहीं यहाँ डरूंगा क्यों? मैं तो सोचा मैं पुलिस को बुलाऊंगी, यही तो बुलाएंगे। लेकिन खाली पीली क्यों हमारा टाइम वेस्ट करना है बोल के? ठीक है भाई सॉरी, जाओ। पुलिस को अभी भी बुला सकते हैं, अभी अपना उसका फेस सब कुछ है, कैमरा में पूरा रिकॉर्डेड है। देना है तो दे सकते हैं, लेकिन हमें और 1-2 दिन यहीं पे रुकना होगा। खाली पीली पंगा लेके ఇండియాలో ఎన్ని ప్లేసెస్ తిరిగినా ఎప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగలే. ఎప్పుడు ఎక్కడ లోకల్ లోకల్ వాళ్ళకి మనం చెప్పినా సరే అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఫస్ట్ టైం ఒకటి ఇట్లా ఎదురు తిరిగి నాతో కొట్లాడాడు. ఇంకోటి ఏంటంటే నేను మనతో కొట్లాడచ్చు, నా తాళం చేతి తీయంగానే నాకు మస్తు కోపం వచ్చింది. బట్ స్టిల్ వెనకాల నా ఎంబడి ఒక అమ్మాయి ఉంది, అనవసరంగా సీన్ చేయడం ఎందుకు అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. లేకుంటే డెఫినెట్లీ కొట్లాడుతుండే. ठीक है तुम भी झगड़ा करोगी, मैं भी झगड़ा करूँगा, काली पीली हमारा टाइम वेस्ट हो जाएगा. तो हम क्यों सॉरी बोलेंगे और क्यों उनको वो करेंगे भाई? सीधा पुलिस को वहाँ पे बुलाना चाहिए था. वो मेरा फ़ोन कैसे छीना? मेरे को तो वही सबसे ज़्यादा गुस्सा आ रहा है कि मेरा फ़ोन कैसे छीने भाई. तुम सॉरी बोल दिया, नहीं तो मैं तो बहुत बुरा होने वाला था आपका. मैं भी वही सोचा. ठीक है एक सॉरी बोल देते हो जाता ना, फिर क्यों खाली पीली उससे लग रहा है. और वो किसी को बुला रहा भी और 2-3 लोगों को बुलाएगा और खाली पीली कैमरा से वो है ये कुछ भी डैमेज हो गया उसका नहीं है. लेकिन मैं भी ऐसे ही सोचा, बस इतना ही सोचा कि कुछ भी लेके गया हमारे पास से, बस ये कैमरा लेके गया या फिर कुछ भी लेके गया, वो अपना ही नुकसान होता. पुलिस वाले आने के बाद में क्या करते? पुलिस वाले या फिर कोई भी आने के बाद में क्या करते? कुछ भी नहीं करते. लेकिन फिर भी जब ऐसे कोई आके हमें अटैक करेगा, हमें अपना डिफेंस करना ही पड़ेगा ना.
जब हमारे यहाँ पे लड़ाई होगा ना तब सॉरी नहीं बोलेंगे, जब हम पॉइंट टू पॉइंट बात करेंगे. अभी ठीक है, अभी वो सिचुएशन से हम लोग बाहर आ गए, वो मेरे लिए काफ़ी है. लग रहा था लेकिन सी ओकटे ओनली वन थिंग यू रिमेंबर, अभी तुम नहीं होता मेरे साथ तो दैट्स व्हाट आई एम टेलिंग. ओनली थिंग रिमेंबर कि दैट वी आर सेफ एंड वी आर आउट ऑफ इट. एंड अगर आगे से भी कुछ होगा तो अगर कोई ओवरटेक भी कर रहा है ना, उसको हम कुछ भी नहीं बोलेंगे. हम 2 मिनट रुक जाएंगे, वो जाने के बाद में जाएंगे या फिर उससे पहले चले जाएंगे. किसी को कुछ సజెషన్ भी नहीं देंगे. जो जिसको जिसमें మర్జీ వాడు ఎవ్వనికి ఎట్లా నడిపించాలనిపిస్తే వాడు అలా నడిపించుకొని, మనం పోయి అనవసరంగా ఎవ్వరికి ఫ్రీ సజెషన్లు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఐ థింక్ ఇట్స్ టైమ్ టు సే వెల్కమ్ టు నార్త్ ఈస్ట్ ఆఫ్ రోడ్. ఎందుకంటే ఇన్ని రోజులు మనకి ఏడో ఆఫ్ రోడ్ తగలలేదు, ఇప్పుడు ఆఫ్ రోడ్ తలగొచ్చు అని చెప్పి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే గత ఒక కొన్ని కిలోమీటర్ల నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది ఆఫ్ రోడ్. అండ్ ఇది ఎన్ని కిలోమీటర్లు దాకా ఉంటుందో మనకు ఐడియా లేదు. మంచి రోడ్ వస్తుందో రాదో కూడా చెప్పలేము. ఐ థింక్ ఇక్కడ తొందరలోనే రోడ్డు కాబోతుంది అనుకుంటా. ఓ ఊపర్సే పైనుంచి ఏదో మట్టన్ రోజు కింద రోడ్ మీద పడ్డట్టుంది, దాన్ని మొత్తం సాఫ్ చేస్తారు వీళ్ళు. అండ్ ఇక్కడ వెరీ సూన్ రోడ్ అయిపోతుంది. గవర్నమెంట్ ఇస్ ఏడికి పోలరా పోయి, గూగుల్ మ్యాప్ ఏమో ఇట్లా పోమంటుంది, ఈడనేమో బ్రిడ్జ్ అంటే కన్స్ట్రక్షన్లో ఉంది. ఎవరైనా అడుగుదాం. भैया मिजोरम उधर से आइजल मिजोरम जाना है. एक छोटा ब्रिज है. हाँ ఓకే థ్యాంక్ యూ భయ్యా. ఇక్కడ గూగుల్ ఆగం చేయడమే కాదు, మనుషులు కూడా జనాలు కూడా ఆగం చేస్తారు. ఒక ఆయననేమో అటు పొమ్మంటుండు, ఇంకో ఆయననేమో ఇటు పొమ్మంటుండు. ఆల్రెడీ ఇప్పుడు దాకా నేను ఇక్కడ దాకా పోయినా, అంటే ఇంతకుముందు ఇట్లా స్ట్రైట్గా లోపల దాకా పోయిన తర్వాత ఏంది మళ్ళీ యూటర్న్ తీసుకోమంటుంది అని చెప్పి రిటర్న్ వచ్చి చూస్తే అక్కడ బ్రిడ్జ్ లేదు. నువ్వు కూడా ఆగం చేస్తున్నావా అని చిన్న సస్పెన్షన్ బ్రిడ్జ్ అయితే కనిపించింది, దాని మీదకెళ్ళి పోవాలంట మనం. వీలైతే దీన్ని కూడా రికార్డ్ చేసాం మనం. ఇది కళా నిజమా? दिस एलिफेंट गोइंग ऑन रोड, वाह. वो एलिफेंट को ऐसा लेके आने की एक पेट डॉग या फिर पेट ऐसा होता है ना, ऐसा लेके जा रहा है वो पेट, जैसे कैटल काऊ, जस्ट लाइक दैट. మీకు అనిపించలే ఎలిఫెంట్ వెనకాల ఎలిఫెంట్ ఓనర్ ఉన్నాడు, ఆరామ్సే నడుచుకుంటూ వస్తుంది ఎలిఫెంట్. నేనైతే చూసి షాక్ అయిపోయినది, ఏంది ఎలిఫెంటా. నిన్నదాకా త్రిపురలో మనకి మస్తు క్రికెట్ గ్రౌండ్ కనిపించినాయి, సడన్గా మిజోరాంకి రాగానే, అంటే మిజోరాం ఎంటర్ కాగానే ఇక్కడ చూడండి మొత్తం ఫుట్బాల్ గ్రౌండ్స్. అండ్ ఇప్పుడు మనం ఒక పెద్ద ఇక్కడ జనాలు కూడా మస్తు స్వీట్ ఉన్నారు, దే ఆర్ రియలీ లవ్లీ. వచ్చే పోయేటోళ్ళని మస్తు గ్రీట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ మస్తు నీట్గా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒకటే బాధ ఏంటంటే ఛాయ్ దొరకదో డౌట్. ఫుల్ నిద్ర వస్తుంది నాకు. ఈ లొల్లి పంచాయతీ అయిన తర్వాత నాకైతే అసలు ఈరోజు అంతా డిసప్పాయింటింగ్ ఉంది. ఈరోజు డే అంతా నాకు ఖరాబ్ అంటే ఖరాబ్ అయిపోయినట్టుంది అసలు. వీళ్ళు మంచి వైబ్ అయితే ఇస్తున్నారు, బట్ స్టిల్ उसके रेस्टोरेंट के पास रोक के इधर आएंगे तो क्या उनको क्या लगेगा? ठीक है आ गया ना आप यहाँ पे, तो कभी कभी मैंने क्या किया? क्योंकि इधर आओ उधर जाओ. ठीक है मैं नेक्स्ट टाइम से कुछ भी नहीं बोलूँगी. मेरे को क्या लेना देना है भाई, मैं तो तुम्हारे अच्छे के लिए बोल रही हूँ ना. This press. Oh, what happened to this? Look at the dust. Oh, pull it. Where was the dust?
నేను ముందుకు వచ్చేసిన ఆ ట్రక్ అయినా హారన్ కొట్టిండు. आइजोल हाँ ये रास्ता है ठीक है థ్యాంక్ యూ భయ్యా ठीक है चलो మన బండి టైర్లు అయితే దారుణంగా ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి. ఈ ఆఫ్ రోడ్లో ఈ హిమాలయన్ 450 టైర్లు అయితే వేస్ట్. దీనికి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత టైర్లు చేంజ్ చేయాలి. కానీ ఎందుకు మళ్ళీ ఆఫ్ రోడింగ్ బండి తయారు చేసి గీ టైర్లు ఇవ్వడం? అంటే మట్టి సన్న మట్టి ఉంటుంది కదా, సన్న మట్టి బురద, దాంట్లో అయితే అస్సలు గ్రిప్ తీసుకుంటలేదు. బండి అయితే దారుణంగా స్కిడ్ అయింది ఇంతకుముందు. మనిషి కైసా తవ్వ స్కిడ్ ఫస్ట్ టైం దట్ హ్యాపెన్ టు మీ. ఐ వాజ్ యాక్చువల్లీ రైడింగ్ వెరీ కాన్ఫిడెంట్లీ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ సైడ్ దట్ మడ్. The wheel has turned. It did not got the grip. Then I was surprised. I could able to manage it with the legs, but else that would have been a fatal error. दोनों नीचे गिर के अम्मा आइया बोलते थे. अभी बच गए बाल बच. జస్ట్ 8:25కి రీచ్ అవుతాం, కానీ లైట్ వెళ్ళిపోయింది. ఇప్పుడే లైట్ వెళ్ళిపోయింది. టైం ఎంత అవుతుంది తెలుసా? జస్ట్ 5:13 మాత్రమే. ఇంకో 30 మినిట్స్లో సన్సెట్ అయిపోతుంది. సన్సెట్ అయిపోయింది ఆల్రెడీ, చీకటి అయిపోతుంది. నాకు తెలిసి ఐజోల్ సైడ్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది చీకటి. ఇంతకుముందు నేను చెప్పినా కదా, టైం 5:31 అవుతుంది అండ్ చీకటి అయిపోయింది. ఆల్మోస్ట్ లైక్ ఈవినింగ్ ఇంకో 10-15 మినిట్స్లో ఇంకా చీకటి అయిపోతుంది. అంటే ఈ మౌంటైన్ ఉంది కదా ఇక్కడ మిజోరాంలో, మొత్తం మౌంటైన్ని కాల్చేస్తారంట. కాల్చేసి దీనిపైన ఫార్మింగ్ చేస్తారు. బాబా ఏంది అసలు ఇది? పైనుంచి పడుతున్న దుమ్మా లేకుంటే ఈడ బండ్లు లేపుతున్న దుమ్మా అర్థమవుతలేదు. ఐ థింక్ బండ్లు లేపుతున్న దుమ్మే కావచ్చు. మొత్తం మౌంటైన్ కాలిపోయింది. కల్టివేషన్ కోసం దాన్ని బర్న్ చేసేస్తారంట, కాలబెట్టేసి మళ్ళీ అక్కడ వెజిటేబుల్స్ గ్రో చేస్తారంట. క్రేజీ ఎక్స్పీరియన్స్. అండ్ దట్ ఈస్ డన్ ఇన్ ఓన్లీ వింటర్స్. ఓకే, ఈరోజు మనం ఒక మిస్టీరియస్ సిటీకి వెళ్తున్నాం అని చెప్పి. లుక్ ఎట్ దిస్, ఇదే అనమాట మిస్టరీ. చూడడానికి ఒక మిస్టీరియస్ ప్లేస్ లాగా అనిపిస్తుంది ఇది ఇప్పుడే నాకు. అట్లా ఇంకా డే టైంలో అయితే ఇంకా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ మౌంటైన్స్ పైన ఇన్ని కన్నా మిల్లులు ఎట్లా కట్టారు అన్నది ఇప్పటికీ ఒక మిస్టరీయే. లుక్ ఎట్ దిస్, లైక్ అంటే ప్రతి ఒక్క టర్నింగ్ దగ్గర నాకు అటు సైడ్ కనిపిస్తుంది అనమాట వ్యూ. నా లుక్ ఎట్ దిస్, దిస్ ఈజ్ మిజోరం. This is Aizawl, the capital of Mizoram. Wow, Vijay, how did you got this nice homestay? ఇగో అంతా కాదు, ఇక్కడ చెప్తా. ఇదంతా యాక్టింగ్. ఇప్పుడు హౌ డిడ్ యూ గాట్ అనేది రోడ్డు మీద నేను మనీష కూర్చొని, ఒక దిక్కు మనీష, ఒక దిక్కు నేను. ఒక్క హోటల్ కాదు కదా, నాకు తెలిసి 20-25 హోటళ్ళకి ఫోన్లు చేసి, భయ్యా ఈరోజు ప్రైజ్ ఎంత, మీ దగ్గర హోటల్ ఉందా, ప్రైజ్ ఎంత, హోటల్ ఉందా, ప్రైజ్ ఎంత అని చెప్పి అడిగినాం. ప్రతి ఒక్క హోటల్ 2,500, 2,700, 3,300, 3,200. దీనికంటే ఒక్క రూపాయి కూడా తక్కువ వేయడలేదు. నాకైతే ఈ హోటళ్ళ రేట్లు వినగానే నెత్తి నొప్పి లేచింది. ఇప్పుడు కింద కమెంట్స్ అనుకుంటారు, హోటళ్ళ పైసలు పెట్టి ఉండనికే జాత కాకపోతే ఎందుకు ట్రావెల్ చేస్తున్నావు అని చెప్పి. భయ్యా మేము ఒక్కరోజు 2 రోజులు ట్రావెల్ చేయడానికి వస్తలేము, నెలలు ఉండాలనుకుంటున్నాము. మా ట్రావెల్ ప్లాన్ నెలలు ఉంది. 2 రోజుల కోసం అయితే 5,000 హోటల్లో ఉండి కూడా పోవచ్చు. కానీ ఇప్పుడు నెలలు ఉన్నారంటే ఒకటే రోజు 3,000 హోటల్కి పెట్టాలంటే బడ్జెట్ అంతా ఆలోచిస్తుంటే Literally per day का अगर हमारा like we are spending more than 3,500. More than 3,500. Yes. So just calculate it with 30 days, 20 days. How much it is? It's very difficult. లక్షలైనా లక్షలు ఉన్నా సరిపోవు ట్రావెల్ చేయాలంటే. But we are crazy about traveling. That's why we are traveling. I have spent 1,50,000 for my K2K. Nobody can imagine only. But see, nobody is giving good rooms. Like there's no room with budget. హోటల్స్ అయితే ఎంత కాస్ట్ అంటే 2,700కి తక్కువ లేవు హోటల్స్.
అండ్ ఇక్కడికి అసలు టూరిస్టులు ఎక్కడి నుంచి వస్తారో నాకు అర్థమవుతలేదు. ఇంత ఇంత ఎక్స్పెన్సివ్ హోటళ్ళు ఎందుకునే తెలీదు. సో కాకపోతే ఇప్పుడు ఫైనల్లీ ఒక హోమ్ స్టే దొరికింది మాకు 1500 రూపీస్లో ఈ రోజుకి, మంచి వ్యూ తోటి. నాకైతే అసలు లేచి బయటికి పోయే ఓపిక కూడా లేదు. అండ్ ఒక దిక్కు మోషన్స్ పెట్టినాయి. అండ్ పొద్దున అయిన సీన్ ఒకటి, పొద్దున అయిన గొడవ నెత్తి నొప్పి లేస్తుంది. అయితే మా దగ్గర కుకింగ్ సెట్ కూడా ఉంది, అన్నం అది వండుకోవడానికి. అయితే మనిషి ఇప్పుడు ఏం చేస్తుంది అంటే, మనిషి బయటికి పోయి బియ్యం ఇంకా గుడ్లు తీసుకొని వస్తుంది, ఇది అన్నం వండేస్తుంది, ఈయన తినేస్తాం, మేము తినేసి రెస్ట్ తీసుకుంటాం. సో గైస్ అదనమాట ఈరోజు వీడియో. రేపు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ బయట ఒక మంచి వ్యూ. It's coming so dark. ఇట్స్ ఓకే, సో గైస్ ఇదన్నమాట ఈరోజు వీడియో. హోప్ఫుల్లీ మీరు ఈ వీడియో అంతా నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. మీరు కూడా హైవే మీద పోయినప్పుడు, బయట మన స్టేట్ కాకుండా బయట స్టేట్లో మీరు ఉన్నప్పుడు, ఎవరైనా అట్లా ఓవర్టేక్ చేసినా కానీ, ఎవరైనా మనతో గొడవ పడడానికి వచ్చినా కానీ, లేకుంటే మనతోటి మిస్బిహేవ్ చేసినా కానీ, మీరు లైట్ తీసుకొని వాళ్ళతో కొట్లాడకండి. ఎందుకంటే అది కొన్నిసార్లు ఈరోజు మా అదృష్టం మంచిగా ఉంది కాబట్టి గొడవ పెద్ద కాలేదు. కొన్నిసార్లు గొడవ ఎంత పెద్ద అవుతుంది అంటే, మనల్ని మనం చేయడం, మనల్ని కొట్టడం, మన దగ్గర వస్తువులు తీసుకొని పోవడం. ఆ టైంలో వాడు తాళం చే తీసుకున్న డిస్ట్రేసినా కానీ మస్తు ప్రాబ్లం అయిపోయేది నాకు. ఆ తాళం చే వెతుక్కోలేక మేము ఆ టైం అంతా వేస్ట్ అయిపోయి. చూడండి ఈరోజు ఆ గొడవ అయినందుకు మేము ఈడికి 6 o'clockకి రావాల్సింది 9 o'clock వచ్చినాం. అనవసరంగా ఎంత 7, 8, 9 3 hours వేస్ట్ అయింది మాకు. సో టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రావెల్ చేస్తున్నప్పుడు టైం, మనీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ లైక్ ఒక హోటల్ ఫైండ్ అవుట్ చేయాలన్నా సరే, ఒక డెస్టినేషన్కి రీచ్ కావాలన్నా సరే, రీసెర్చ్ చేసి మనం రీచ్ కావాలి. రూపాయి సేవ్ చేస్తేనే మన రైడ్ అనేది, మన జర్నీ అనేది మెమరబుల్గా ఉంటుంది, ప్లస్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అదే పైసలు మనం ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టేస్తే 5-6 రోజుల పైసలు అయిపోతే మళ్ళీ దాని తర్వాత ఇంటికి ఉరకాల్సి వస్తుంది. సో అదే నేను చెప్తుంది. సో ఈ దాకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మాత్రం బ్లాగ్ అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే మిజోరం అంటేనే ఒక మెస్మరైజింగ్ సిటీ. సో దాని డ్రోన్ షాట్స్ అన్ని రేపు ఉంటాయి. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్, బాయ్ మనీషా. Bye, good night. బాయ్, గుడ్లు తీసుకురా. चलो विजय तो सो गया. I'll show you the view. Night view of Aizawl. Look at the view. बहुत मस्त. Motion time.